హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూన్ 4న ఆంధ్ర బంద్ బయటకు వస్తే కఠిన చర్యలే. మరి ఏంటో ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో జూన్ 4వ తేదీన బంద్ వాతావరణం అయితే ఏర్పడనుంది. ఎందుకంటే కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో బందోబస్తును తీవ్రతరం చేశారు. కౌంటింగ్ సమయంలో పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తే అవకాశాలు ఉన్నందున నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. మద్యం దుకాణాలను 3 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. కొత్త వారికి నో ఎంట్రీ, అంటే ఇక కౌంటింగ్ ముందు రోజు, ఆ తర్వాత రోజు వారికి నియోజకవర్గంలోనికి ప్రవేశించడానికి వీలు లేదని ఆంక్షలు పెట్టారు. కొత్తవారు ఎవరు కూడా అనుమతి లేని నియోజకవర్గాల్లోకి అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పారు. కొత్త వారికి లాడ్జీలు కూడా ఎవరు ఇవ్వద్దంటూ వాటి లాడ్జీల యజమానులకు పోలీసులు హెచ్చరించారు. కొత్తవారు ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని కూడా చెప్పారు. అల్లర్లను అదుపు చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి గుంపులుగా కనిపించినా అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు. సో ప్రదర్శనలు, బాణసంచా కాల్పులకు అనుమతి లేదని చెప్పారు. ముందు రోజు సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో మార్చ్ అయితే నిర్వహించబోతూ ఉన్నారండి. సో ఇటువంటి బందోబస్తులో మరి ఆర్టీసీ బస్సుల విషయానికి వచ్చినట్లయితే, మరోవైపు ఆర్టీసీ బస్సులను కూడా ప్రయాణికులు వెలుపలే ఆపాలని అయితే పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు డిపోకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆస్తులకు ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే నష్టం జరగకుండా ఉండేందుకు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడమే బెటర్ అని చెప్తున్నారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. సో దీంతో పాటుగా మద్యం ఎక్కడైనా విక్రయించినట్లు కనిపించినా అంగీకరించేది లేదని తెలిపారు. ఇక వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా మూసివేయాలని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు వ్యాపారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆ రోజు దుకాణాలు ఎవరు తెరవకూడదని చెప్పారు. ఇక పెట్రోల్ బంకులు కూడా విడిగా బాటిల్స్లో పోస్తే పెట్రోల్ బంకులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. సో కేవలం వాహనాల్లోనే పెట్రోల్ నింపాలని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చింది.